నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఒకసారి గత ఏదైతే వాళ్ళొచ్చి దగ్గర దగ్గరగా 45 రోజులవుతుంది. ఈ 45 రోజుల నుంచి కూడా ఎక్కడికక్కడ విధ్వంసాలు వస్తున్నారు. దానికి సంబంధించి కూడా కొంతమంది మర్డర్ అవ్వడం కూడా జరుగుతుంది. కొంతమంది పార్టీల పేరు మీద జరుగుతున్న ఏదైతే విధ్వంసాలకు సంబంధించి నిన్న ఆహ్, జగన్ కూడా మాట్లాడడం జరిగింది. దీని మీద మేము ధర్నా చేయబోతున్నాం ఢిల్లీలో అని చెప్పడం జరుగుతుంది. అలాగే రాష్ట్రపతిని కూడా కలుస్తాం. ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన అయితే తీసుకురావాలి. చంద్రబాబు నాయుడు దీని మీద రెస్పాండ్ అవ్వాలి. ప్రజలందరికీ కూడా భరోసా ఇవ్వాలని కూడా చెప్పడం జరుగుతుంది. సో, అలాగే వైసీపీ ఓటర్స్ ఎవరున్నా కూడా వాళ్ళకి కూడా మీరు భరోసా కల్పించాలి. ఖచ్చితంగా మా ఓటర్స్ కొంతమంది మీకు ఓటేశారు. మిమ్మల్ని నమ్మి అని చెప్పడం జరుగుతుంది. సో, ప్రస్తుతం దీని మీద టీడీపీ నుంచి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏమంటారంటే దీనికి సంబంధించి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది టీడీపీ నుంచి? బేసిక్‌గా అంటే ఎన్ని గొడవలున్నా కూడా ఇలాంటి హత్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మా పాయింట్ ఆఫ్ వ్యూ. సార్ హలో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీరు చూసే ఉంటారు నిన్న హత్యకి సంబంధించి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అక్కడ కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది మీ నాయకుడి మీద కూడా. ఆ, సో, దీని మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. ఓటర్స్ అందరికీ కూడా భరోసా కల్పియాలని చెప్తున్నారు ఆయన. సార్ మరి ఇది ఆ. మీ రెడ్ బుక్‌లో ఒక భాగం అనుకోవచ్చా? లేకపోతే ఎట్లా తీసుకోవాలి చెప్పండి? సార్, రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు బుక్ కాదండి. హ్మ్. చట్ట పరిధిలో జరిగిన అన్యాయాలు అక్రమాలన్నీ ఎదుర్కోవడం, పరిష్కరించడం, నేరం చేసిన వాళ్ళు శిక్షించడం కోసం ఆ వివరాలు సేకరించారు అంతే తప్ప ఈ మర్డర్లు చేయమని ఇవి చెప్పం. హ్మ్. ఇప్పుడు అక్కడ వినుగొండలో జరిగిన మర్డర్కి కారణం హ్మ్. ఆ వ్యక్తిగత కారణాలని అందరికి తెలిసి నడి రోడ్డులో ఒక మనిషిని అంత ఘోరంగా కిరాతకంగా నరికి చంపడాన్ని సభ్య సమాజంలో ఎవరు హర్షించరండి. అవును. శత్రువుని ఎలా చంపినా కూడా హర్షించం. అవును. అయితే అలాంటి దారుణ పరిస్థితులు తలెత్తడానికి కారణం వైఎస్ఆర్ పరిపాలన అండి. అంటే వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ పరిపాలన. సార్ అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా? అదే వాళ్ళు రాజకీయం అంటే పోలీసులు అడ్డు పెట్టుకోవడం, అక్రమాలు చేయడం, దోచుకోవడం, హత్యలు చేయడం, ఎదురొచ్చిన వాళ్ళని బెదిరించడం, ఇదే కదా ఈ 5 ఏళ్ళు జరిగింది. ఈ 5 ఏళ్ళు సమాజాన్ని సర్వనాశనం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు హఠాత్తుగా ఏదేదో మార్చేయడానికి ఆయన దగ్గర మంత్రదండం లేదు కదండి. అబ్రకదబ్ర మొత్తం మారిపోండి, ఉత్తములు అవ్వడం చేయలేం. అప్పటికి చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకందరికి చెప్పింది ఏమంటే కక్ష సాధింపులు మానేయండి, అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. 2029లో తిరిగి మనం అధికారంలోకి రావాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి లాంటి దురాగతాలు, దుష్ట చేష్టలు అన్ని చేయకూడదు. ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా పనులు చేద్దాం. అంటే వీళ్ళని వదిలేసేదేం లేదు. అక్రమాలు చేసిన వాళ్ళని వదిలేసే చట్టబద్ధంగా వాళ్ళని ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో కూడా అలానే వెళ్ళారు మా వాళ్ళు అడగడానికి. ఇంట్లో నుంచి రాళ్ళేసి రెచ్చగొట్టి మా వాళ్ళ గాయాలైతే ఇంకా సహజంగా ప్రజల్లో ఉన్నది ఆడున్న రాళ్ళు రప్పలు తీసుకొని వేశారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు పెట్టుకొని ఇంట్లో ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి వేస్తే వీళ్ళకి దొరికేదే. వీళ్ళ దగ్గర ఆయుధాలు లేదు కదా, గొడ్డళ్ళు, కత్తులు, కటార్లు అవి జగన్మోహన్ రెడ్డికి పేటెంట్ రైట్. గొడ్డళ్ళు అవి మనకు కాదు కదా. అంటే మా వాళ్ళు రాళ్లతో వేయాల్సి వచ్చింది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంత నీచంగా ఉండడం వల్ల ఇప్పటికీ అవి జరుగుతున్నాయండి. వాటిని త్వరలో అరికడతాం. చట్టబద్ధంగా కిరాతక చర్యలను అణిచివేస్తామండి. సార్ అంటే ఇప్పుడు గత 45 రోజులుగా అంటే మీరు అధికారంలోకి వచ్చే దగ్గర 45 రోజులు పైన అవుతుంది. అంటే 45 రోజులుగా కూడా ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి ఇట్లాంటివి. ఏంటంటే ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి కానీ లేదంటే ఇలాంటివి చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ వినిపించే పేరు ఏంటంటే టీడీపీ నేతలు అనే పేరు అయితే వినపడుతుంది గట్టిగా. మరి ఎందుకంటే హోంశాఖ ఏం చేస్తుంది అనేది ఒక ప్రశ్న వస్తుంది. దానికి ఏం చెప్తారు? మామూలుగా రాజకీయాలలో బురద చల్లడం ఎక్కువ మందికి అలవాటండి. ఏది జరిగినా దాన్ని టీడీపీకి ఆపాదించి టీడీపీ వాళ్ళు చేస్తానో చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారి అబద్ధాల ప్రచారంలో ఒక భాగం అది. తొలి నుంచి, ఇప్పటి నుంచి కాదండి. అతను ఇదే ఇప్పుడు ఆయన ఢిల్లీకి పోతాను, రాష్ట్రపతి పరిపాలన కోరతానంటే ఎంత దెయ్యాలు వేదాలు వెళ్ళిచ్చినట్టుంది. అతను చేసిన ఇన్ని దురాగతాలకు ఎన్ని సంవత్సరాలు శిక్ష వేసినా జగన్మోహన్ రెడ్డి గారికి సరిపోదు.
అన్ని నేరాలు ఘోరాలు చేసిన వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు లాంటి అభివృద్ధి కాముకుడు లేదా దూరదృష్టి కలిగిన రాజకీయవేత్త మీద తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలండి. ఢిల్లీ పోయి ఏం చేస్తారు, 2 రోజులు ఏదో మీడియాలో హైప్ కోసం ఏదో చేస్తారు, మేము పెద్ద మనుషులు అని చెప్పుకొని వస్తారు. వీళ్ళు ఎవరో 4 ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోయి ఆడ 20 మంది ధర్నా చేసినంత మాత్రం రాష్ట్రపతి పరిపాలన రావు. అలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోజు కూడా పరిపాలన చేసి ఉండకూడదు. మనం రాజ్యాంగాన్ని ఎట్లా పడితే అట్లా వాడుకోవడానికి ఇదేమి రాజారెడ్డి రాజ్యాంగం కాదు. భారతదేశము లేదా ఆంధ్రప్రదేశ్ అంటే పులివెందల కాదండి. ఇది పులివెందలో లేదా పొంగనూరు పెద్దిరెడ్డి సామ్రాజ్యము జగన్ రెడ్డి సామ్రాజ్యం కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం. దీనికి ఒక రాజ్యాంగం ఉంది, విధి విధానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి, ఆచార వ్యవహారాలను పాటిస్తున్నాం. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు పనికి మాలిన మాటలు మాట్లాడడం వల్ల ఉన్న పరువు పోగొట్టుకుంటాడు. అదే అండి. ఇంకోటి సార్, అంటే ఇప్పుడు ఇంకొక విషయం అంటే నిన్న జరిగిన హత్యకి సంబంధించి టీడీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎలాంటి సంబంధం లేదంటారా మీరు, లేకపోతే ఎట్లా? లేదండి, ఇప్పుడు నిన్న జరిగిన హత్యకి సంబంధించి అంటే నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు వినుకొండకు సంబంధించి, అక్కడ ఆ హత్యకి సంబంధించి టీడీపీ కార్యకర్తలు కానీ లేకపోతే నాయకులు కానీ ఇన్వాల్వ్మెంట్ లేదు అంటారా? లేదండి. ఇప్పుడు ఆ ఇద్దరు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే. అతను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. ఇక చంపిన వ్యక్తి చచ్చిన వ్యక్తి ఇద్దరు కూడా వాళ్ళని అలా పెంచి పోషించింది ఆయనే. ఇప్పుడు మనం ఎప్పటి నుంచి, ఇప్పుడే కదా, ఎప్పటి నుంచి కత్తి పట్టినోడు కత్తికి బలవక తప్పదు, హింసావాది హింసకు బలవక తప్పదు, ప్రేమమూర్తి ప్రేమతో జీవిస్తారు. ఇవి ఎప్పటి నుంచో చెప్తున్నాం మన భారతీయ సమాజంలో. రైట్. ఆ కత్తులు పట్టింది నేర్పించింది జగన్, కత్తులకు బలవుతున్నది వాళ్ళ మనుషులే. అయితే చంద్రబాబు నాయుడు గారు 30 రోజుల్లో మొత్తం మార్చేసి కిరాతక చర్య అణచేయడం కష్టం అండి, అంటే ప్రాక్టికల్ గా. అందుకని మా అనిత గారు కూడా హోమ్ మినిస్టర్ చాలా కట్టుదిట్టంగానో నేరం చేసిన వాడు ఎవడైనా, ఇప్పుడు హత్య ఎవరు వైఎస్ఆర్ పార్టీ అని చంపినా ఎవరిని చంపినా హత్య అనేది నేరం. ఆ నేరస్తుల్ని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఇంకోటి ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి, ఖచ్చితంగా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా భరోసా ఇవ్వాలని చెప్తున్నారు ఆయన. మరి ఎట్లా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించిన నేరాలకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలంటే ఇంకా వాళ్ళ తాత రాజారెడ్డి దిగొచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజారెడ్డి వచ్చి క్షమాపణ చెప్పాలి వాళ్ళ బాబాయిని ఎందుకు చంపాడు. జగన్మోహన్ రెడ్డికి మానసిక స్థిరత్వం లేదండి, మందమతో లేకపోతే బుద్ధిహీనుడో ఏమో అర్థం కావడం లేదు. చంద్రబాబు దేశాల్లో జరిగే నేరాలకంతా ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు క్షమాపణలు చెప్తారండి. చంద్రబాబు గారికి ఏమైనా సంబంధం ఉందా? తెలుగుదేశం వాళ్ళకి సంబంధం ఉంది. ఇవన్నీ ఏదో పత్రికల్లోనో మీడియాలో, అంటే మీడియాలో తమ్నెయిల్కో లేదా హెడ్డింగ్లకో పనికొస్తారు తప్ప జనాలకి తెలుసండి ఎవరు అనేది జనాలకి తెలుసు. ఈ కిరాతక చర్యలను అయితే ఖండిస్తున్నామండి. హత్యల్ని నేరాలని ఘోరాలని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు క్షమించదు. అభివృద్ధి మీద మా దృష్టి. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఎవరికంటే వాడు కోరితే క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్ అండి. రైట్. చూసాం కదా, సుధాకర్ రెడ్డి గారు కూడా చెప్పేది ఏంటంటే దీనికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎటువంటి సంబంధం లేదు, అక్కడ జరిగిన విషయం వేరు, వాళ్ళు పోర్ట్రైట్ చేస్తున్న విధానం వేరు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళి ధర్నా చేసుకున్నా కూడా రాష్ట్రపతి పాలన రావడం అనేది కరెక్ట్ కాదు. గత వైసీపీ పరిపాలనకు జరిగిన ఏదైతే విధ్వంసాలు ఉన్నాయో అవి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయని చెప్పడం జరుగుతుంది.